వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో గత టెట్ ఎగ్జామ్లో అడిగిన సైకాలజీకి సంబంధించిన బిట్స్ని చూసే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. ఆప్షన్ 1 సాధికారతత్వ, ఆప్షన్ 2 నిరంకుశతత్వ, ఆప్షన్ 3 అంగీకారతత్వ, ఆప్షన్ 4 జోక్యరహిత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. నెక్స్ట్ బిట్. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు. ఆప్షన్ 1 ఫ్రాయిడ్, ఆప్షన్ 2 గెసెల్, ఆప్షన్ 3 హర్లాక్, ఆప్షన్ 4 స్టాన్లీ హాల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గెసెల్. గెసెల్ అనే అతను పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించారు. నెక్స్ట్ బిట్. సహకార క్రీడ ఈ వయసులో మొదలవుతుంది. ఆప్షన్ 1 2 సంవత్సరాల వయసులో, ఆప్షన్ 2 3 లేదా 4 సంవత్సరాల వయసులో, ఆప్షన్ 3 5 సంవత్సరాల వయసులో, ఆప్షన్ 4 10 సంవత్సరాల వయసులో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 3 లేదా 4 సంవత్సరాల వయసులో సహకార క్రీడ అనేది మొదలవుతుంది. నెక్స్ట్ బిట్. పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావనా లోపం కనబడే దశ. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 నేత ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 సాధారణ ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలో పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావనా లోపం కనబడే దశ. నెక్స్ట్ బిట్. ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 చొరవ అపరాధం, ఆప్షన్ 2 సన్నిహిత్వం ఏకాంతం, ఆప్షన్ 3 ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ 4 సమైక్యత నిరాశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్పాదకత మరియు స్తబ్దత. నెక్స్ట్ బిట్. సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయసు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రి ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 75, ఆప్షన్ 2 66, ఆప్షన్ 3 150, ఆప్షన్ 4 120. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 150. గత వీడియోస్ చూసినట్లయితే ఇటువంటి ప్రశ్నలు అనేకం చెప్పడం జరిగింది. నెక్స్ట్ బిట్. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉపపరీక్ష కానిది. ఆప్షన్ 1 శాబ్దిక వివేచనము, ఆప్షన్ 2 అమూర్త వివేచనము, ఆప్షన్ 3 సంఖ్యా సామర్థ్యము, ఆప్షన్ 4 వస్తు సమాఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వస్తు సమాఖ్య. ఉపపరీక్ష కానిది ఏంటంటే వస్తు సమాఖ్య. మిగిలిన 3 కూడా డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉపపరీక్షలు అవుతాయి. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తి తన పై అధికారిపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీసులో తన పై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం. ఆప్షన్ 1 విస్థాపనము, ఆప్షన్ 2 దమనము, ఆప్షన్ 3 ప్రక్షేపణ, ఆప్షన్ 4 పరిహారము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విస్థాపనం. ఒకరిపై ఉన్న కోపాన్ని ఇంకొకరిపై చూపడాన్ని విస్థాపనము అంటారు. నెక్స్ట్ బిట్. శివకు ఒక దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి, కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు. ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ పరిహార, ఆప్షన్ 2 ఉపగమ ఉపగమ, ఆప్షన్ 3 పరిహార పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉపగమ ఉపగమ. ఎందుకంటే తనకి 2 బొమ్మలు నచ్చాయి కాబట్టి ఉపగమ ఉపగమ. నెక్స్ట్ బిట్. క్రింది వారిలో రూప సిద్ధాంతవేత్త. ఆప్షన్ 1 హిప్పోక్రాటస్, ఆప్షన్ 2 ఫ్రాయిడ్, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 కాటిల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హిప్పోక్రాటస్ అనే అతను రూప సిద్ధాంతవేత్త. నెక్స్ట్ బిట్. ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం. ఆప్షన్ 1 స్వతంత్ర చరం, ఆప్షన్ 2 పరతంత్ర చరం, ఆప్షన్ 3 జోక్య చరం, ఆప్షన్ 4 అస్థిర చరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్వతంత్ర చరం. ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం. నెక్స్ట్ బిట్. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు. ఆప్షన్ 1 కొహెలర్, ఆప్షన్ 2 టెర్మన్, ఆప్షన్ 3 రూబిన్, ఆప్షన్ 4 టోల్మన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రూబిన్. రూబిన్ అనే అతను ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు. నెక్స్ట్ బిట్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు. ఆప్షన్ 1 ఎబ్బింగ్హౌస్, ఆప్షన్ 2 గాల్టన్, ఆప్షన్ 3 బార్టలెట్, ఆప్షన్ 4 ప్లేటో.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గాల్టన్. గాల్టన్ అనే అతను ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్ బిట్ ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 3 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిర్నిబంధిత ఉద్దీపన. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ బిట్ బోబోడాల అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది. ఆప్షన్ 1 బండూరా సిద్ధాంతం, ఆప్షన్ 2 పౌలో సిద్ధాంతం, ఆప్షన్ 3 బ్రూనర్ సిద్ధాంతం, ఆప్షన్ 4 స్కిన్నర్ సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బండూరా సిద్ధాంతం. బోబోడాల అధ్యయనం అనేది బండూరా సిద్ధాంతానికి చెందినది. నెక్స్ట్ బిట్ వైగాట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది. ఆప్షన్ 1 వివేచన, ఆప్షన్ 2 విచక్షణ, ఆప్షన్ 3 పోల్చడం, ఆప్షన్ 4 సాంఘిక విషయాల విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పోల్చడం అనేది వైగాట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది. మిగిలిన 3 కూడా ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలోనివే. నెక్స్ట్ బిట్ అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది, తర్వాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 అనుకూల, ఆప్షన్ 2 రుణాత్మక, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్విపార్శ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు జరుగుతుంది. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఆప్షన్ 1 ఉచ్చారణ, ఆప్షన్ 2 విలువ కట్టడం, ఆప్షన్ 3 శీల స్థాపన, ఆప్షన్ 4 విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉచ్చారణ అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందినది. నెక్స్ట్ బిట్ శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తాడు. శంకర్ యొక్క ఆలోచన. ఆప్షన్ 1 మూర్త ఆలోచన, ఆప్షన్ 2 సమైక్య ఆలోచన, ఆప్షన్ 3 విభిన్న ఆలోచన, ఆప్షన్ 4 అనిర్దేశిత ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విభిన్న ఆలోచన. శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలను సూచిస్తాడు కాబట్టి విభిన్న ఆలోచన. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. ఆప్షన్ 1 కోహ్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష, ఆప్షన్ 2 ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆప్షన్ 3 రావన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్, ఆప్షన్ 4 ఆర్మీ బీటా పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కోహ్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. మిగిలిన 3 కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలోనివి. ఆర్మీ ఆల్ఫా పరీక్ష, రావన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్, ఆర్మీ బీటా పరీక్ష అనేవి పేపర్ పెన్సిల్ పరీక్షలు. నెక్స్ట్ బిట్ మస్తిష్క పక్షవాతం అనేది ఆప్షన్ 1 చలన వైకల్యం, ఆప్షన్ 2 వినికిడి లోపం, ఆప్షన్ 3 అభ్యసన వైకల్యం, ఆప్షన్ 4 దృష్టి వైకల్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 చలన వైకల్యం. మస్తిష్క పక్షవాతం అనేది చలన వైకల్యం. నెక్స్ట్ బిట్ నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం. ఆప్షన్ 1 ఇది సమస్య కేంద్రిత మంత్రణం, ఆప్షన్ 2 మంత్రణకుడు అధిక ప్రాధాన్యం వహిస్తాడు, ఆప్షన్ 3 సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు, ఆప్షన్ 4 సహాయార్థికి స్వేచ్ఛగా చర్చించే అవకాశం ఉండదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు అనేది సరికాని వాక్యం. మిగిలిన 3 కూడా నిర్దేశిత మంత్రణం గురించి సరి అయిన వాక్యాలు. నెక్స్ట్ బిట్ నిర్దేశిత నాయకత్వంలో ఆప్షన్ 1 సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు, ఆప్షన్ 2 మెజారిటీ సభ్యుల అభిప్రాయం అమలు చేస్తారు, ఆప్షన్ 3 నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు, ఆప్షన్ 4 నాయకుడు నామమాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు. నిర్దేశిత నాయకత్వంలో నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు. నెక్స్ట్ బిట్ 1 టెరాబైట్ దేనికి సమానం. ఆప్షన్ 1 1024 కిలోబైట్స్, ఆప్షన్ 2 1024 గిగాబైట్స్, ఆప్షన్ 3 1024 హెక్సాబైట్స్, ఆప్షన్ 4 1024 బిట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1024 గిగాబైట్స్. 1 టెరాబైట్ ఈక్వల్ టు 1024 గిగాబైట్స్. నెక్స్ట్ బిట్ వైరస్ పూర్తి రూపం. ఆప్షన్ 1 వెరీ ఇంటెలిజెంట్ రిమోట్ యూజింగ్ సిస్టమ్, ఆప్షన్ 2 విటల్ ఇంటర్నల్ రీసోర్స్ యూనిట్ సాఫ్ట్వేర్, ఆప్షన్ 3 విజువల్ ఇమేజినరీ రన్నింగ్ యూనిట్ ఫర్ సిస్టమ్, ఆప్షన్ 4 విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్. నెక్స్ట్ బిట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం. ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 50%, ఆప్షన్ 3 75%, ఆప్షన్ 4 47%.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 75%. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం అనేది 75%. నెక్స్ట్ బిట్. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం 6 నుండి 8వ తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం. ఆప్షన్ 1 వారానికి 4 నుండి 6 గంటలు, ఆప్షన్ 2 వారానికి 12 గంటలు, ఆప్షన్ 3 వారానికి 10 నుండి 12 గంటలు, ఆప్షన్ 4 వారానికి 14 గంటలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వారానికి 4 నుండి 6 గంటలు. నెక్స్ట్ బిట్. ఎన్ఈపీ 2020 ప్రకారం ఎంఫిల్ కోర్సు. ఆప్షన్ 1 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ తర్వాత 3 సంవత్సరాల కాలం, ఆప్షన్ 2 ఇంటర్మీడియట్ తర్వాత 6 సంవత్సరాల కాలం, ఆప్షన్ 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత 2 సంవత్సరాలు, ఆప్షన్ 4 నిలిపివేయబడింది. కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 4 నిలిపివేయబడింది. ఎన్ఈపీ 2020 ప్రకారం ఎంఫిల్ కోర్స్ అనేది నిలిపివేయబడింది. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమంలో లేనిది. ఈ బిట్ అవసరం లేదనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 టెక్స్ట్ బుక్స్ అనేవి నాడు నేడు కార్యక్రమంలో లేనివి. టాయిలెట్స్, గ్రీన్ చాక్బోర్డ్, మంచినీటి సరఫరా అనేవి నాడు నేడు కార్యక్రమంలో భాగం అయినవి. నెక్స్ట్ బిట్. స్వయం అనే మోక్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు. ఆప్షన్ 1 ఎన్సిటిఈ అండ్ ఎంహెచ్ఆర్డి, ఆప్షన్ 2 ఏఐసిటిఈ అండ్ ఎంహెచ్ఆర్డి, ఆప్షన్ 3 ఎన్యూపిఏ అండ్ ఎన్సిఈఆర్టీ, ఆప్షన్ 4 ఎన్సిఈఆర్టీ అండ్ ఎంహెచ్ఆర్డి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏఐసిటిఈ అండ్ ఎంహెచ్ఆర్డి అనేది స్వయం అనే మోక్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.